నమస్తే, నేను మీ మల్లెపల్లి నరసింహులు. మనం మాట్లాడుతున్న అంశం తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈరోజు ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చిండ్రు. ఇట్లాంటి సందర్భాల్లో కూడా మాట్లాడకుంటే మనం ప్రజాస్వామ్యం కూని అవుతుంది. కాబట్టి ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు ఈ తీర్పును ఖండించవలసిందే. ఎందుకంటే కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు నాకు లభించలేదు. కాబట్టి వీళ్ళను వేటు వేయడం లేదని చెప్పి వారికి ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది శాసనసభ అధిపతి స్పీకర్ గారు. విచిత్రమైన సంఘటన. పార్టీ మారినట్ల ఆధారాలు లేవని స్పీకర్ గారు సంబోధించడం ఒక విచిత్రమైన సంఘటన. ఎందుకంటే పార్టీ మారినట్లు ఆధారాలు లేవనడం అనేది మీకు యూట్యూబ్లో కూడా వస్తుంది కదా. దానం నాగేందర్ గారు ఏ పార్టీ నుంచి గెలిచిండు, ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీ నుంచి మొన్న ఎంపీకి పోటీ చేసిండు? కాంగ్రెస్ నుంచి కదా. అస్తం గుర్తు నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడికి పోటీ చేసి ఎలక్షన్లో ప్రచారం చేసి ఎలక్షన్ జరిగింది కదా. ఇంకా అంతకంటే ఆధారం ఇంకేం కావాలి? సరే, కడియం శ్రీహరి గారు అంటే వాళ్ళ కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని ఎంపీ ఎలక్షన్లో ప్రచారంలో పాల్గొన్నాడు. కానీ ఏకంగా ఇతను దానం నాగేందర్ గారు ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ జాయిన్ అయ్యి ఇంకో పార్టీలో జాయిన్ అయిన పార్టీ నుంచి ఎలక్షన్లో పోటీ చేసిండు కదా. ఇది సరిపోదా స్పీకర్ గారికి? విచిత్రమైన సంఘటన. కడియం శ్రీహరి గారు పార్టీ మారినట్టుగా ఆ రోజు కండో కప్పుకొని నేను పార్టీ మారలేదని ఈరోజు మళ్ళా చెప్పిండు. దానం నాగేందర్ గారు కూడా పార్టీ కండవ కప్పుకొని ఇది దేవుని కండువా అని చెప్పేసి దొంగ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. విచిత్రమైన సంఘటన. మిత్రులారా, ఎంత ఈ రాష్ట్రంలో మేధావులు కావచ్చు, చదువుకున్న యువత ఈ అంశం మీద స్పందించాలి. స్పీకర్ గారు ఇచ్చిన తీర్పును, ఈ క్లీన్ చిట్ ను అందరం వ్యతిరేకించాలి. ప్రజాస్వామ్యంలో శాసనసభ, పార్లమెంట్ సభల మీద ఒక బీద ప్రజలకు ఒక చట్టాలు ఏర్పడతాయి, అక్కడ వారి జీవితాలను మార్చే జీవోలు వస్తాయని చెప్పేసి ఆ సభలలో మనం ఊహించుకుంటాం. ఆ శాసనసభ అధిపతి పైన మనకు ఒక గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు ఈ ఇచ్చిన క్లీన్ చిట్ ను చూసి మనం ఈ స్పీకర్లు రాజకీయ అధినేతల్లో చెప్పినట్లు వింటున్నారు, అందుకనే ఈ తీర్పులు ఇట్లా వస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఎగ్జాంపుల్ గా ఈ సభల అధిపతుల పైన, స్పీకర్ల పైన పూర్తిగా నమ్మకం ఈరోజు కోల్పోయిన పరిస్థితి మనం చూడండి. మిత్రులారా, ఆధారాలు లేవు అనడం బాధాకరం. ఆ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇంటి మీద వాళ్ళని కాకిన ఆ ఇంటి మీద వాళ్ళనియను అని చెప్పారు. అయినా 10 మందిని జైన్ చేసుకున్నారు. ఒక్క మనిషి కోసం, ఒక్క దానం నాగేందర్ గారి కోసం, ఒక్క కడియం శ్రీహరి గారి కోసం ఈరోజు సభాధిపతి స్పీకర్ గారు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేసారు. ఒక్క మనిషి కోసం సభ సాంప్రదాయాల్ని, సభను మొత్తం తుంగలో దొక్కేసారు. సుప్రీంకోర్టు 3 నెలల్లో చెప్పండి అని చెప్పి స్పీకర్ గారికి నోటీసులు ఇస్తే 8 నెలలు పట్టింది ఇది చెప్పడానికి. ఈ విషయాన్ని చెప్పడానికి 8 నెలలు పట్టింది. మరి ఎందుకు ఇంత విచారమైన సంఘటన? మీ రాజీవ్ గాంధీ గారే కదా 1985లో ఈ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది. మీ రాజీవ్ గాంధీ ప్రభుత్వమే కదా. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10వ షెడ్యూల్లో చేర్చింది కదా. ఆర్టికల్ 101, 102, 190, 191లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి వివరించారు. ఆ రోజు మీరే చట్టాలను తీసుకొస్తారు. మీరే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని పట్టుకొని శుద్ధపూస మాటలు చెప్తారు. ఈరోజు తెలంగాణలో మీ రాజ్యం ఉన్న తెలంగాణలో మాత్రం ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కేస్తాం. ఎంత విచిత్రమైన సంఘటన. ఆ రోజు కొంతమంది ఈ వీడియో కింద కామెంట్లు పెడతారు. ఇప్పుడు ధనాధన్ పెడతారు. ఎట్లా పెడతారంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసి, అరే వెదవల్లారా, మీకు తెలుసుకోండి, చట్టాలను తెలుసుకోండి. ఆ రోజు చట్టాలు ఏ విధంగా వాళ్ళు ఒక పార్టీ చెందిన మొత్తం సభ్యుల్లో 2/3
వంతు సభ్యులు వేరొక పార్టీలోకి మారినప్పుడు ఆ చట్టం ప్రభావం ఉండదు. తెలుసుకుంటారు నాయన, మీరు చట్టాలు తెలియకుంటే చట్టాలు తెలుసుకోండి. కాబట్టి ఈరోజు ఇచ్చిన తీర్పును ఈ క్లీన్ చిట్ ను చూస్తూ ఉంటే పూర్తిగా తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని జరుగుతున్నది. మేధావులు స్పందించాలి, యువత స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాల్లో స్పందించకుండా కూడా మానవత్వం అనేది, ఇంకా ఈ ప్రజాస్వామ్యాన్ని మానవులు కాపాడుకోలేకపోతాం. కాబట్టి చట్టాలు తయారు చేయాల్సిన వాళ్ళే, జీవోలను తయారు చేయాల్సిన వాళ్ళే ఈరోజు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు, తప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. అంటే మనం దీని మీద స్పందించాలి, ఉద్యమాన్ని తయారు చేయాలి, ఇట్లాంటి వ్యవస్థలను పూర్తిగా ఖండించాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ మల్లెపల్లి నరసింహులు. నమస్తే.